కార్యక్రమానికి వచ్చేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి అధికారులకి, అలాగే ఈ డివిజన్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని మండలాలండి? 12 మండలాల నుంచి వచ్చినటువంటి టీచర్స్, అంటే క్రీడాకారులు అన్నాం. టీచర్స్ బయటనే గ్రౌండ్కి వచ్చారు కాబట్టి క్రీడాకారులు అంటారు. క్రీడాకారులందరికీ కూడా, ఉపాధ్యాయ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్కే నా ఫస్ట్ ప్రైట్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మిగతా అన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి రొటీన్గా. ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే కుర్రోళ్ళకి సరైన ఎడ్యుకేషను ఈవేళ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. అందుకే నర్సీపట్నంలో ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే 83లో, 42 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. నేను అప్పుడు కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ చదువుకో అవకాశం లేక, అప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను. అప్పుడు 83లో రామారావు గారు ఎవరా యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరో కుర్రోని తీసుకురా అన్నారు. అప్పుడు సెక్రటరీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు రామారావు గారి దగ్గరికి. అప్పటి వరకు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు, కానీ టికెట్ ఇచ్చినప్పుడు కలిసాను, మళ్ళీ కలలేదు. నేను వెళ్తే, ఎంత నీ వయసు అంటే 25 సంవత్సరాలు సార్ అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీ దయవల్ల సార్ అన్నాను. అతను రామారావు గురించి తెలుసు కదా, ఈ కుర్రోళ్ళకి తెలియదు కానీ అందరు పెద్దవాళ్ళకి తెలుసు. అతని భాష ఎలా ఉంటుందంటే సామ్రాట్లు మాట్లాడి ఉంటుంది. అది కృష్ణుడి పాత్రలో దుర్యోధుడి పాత్రలు వేసిన మనిషి కదా. బాగా ఏం వరం కావాలో కోరుకున్నాడు. సినిమాలో భగవంతుడు ఏం వరం కావాలో కోరుకున్నాడు. తమ్ముడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కోరుకంటే నాకు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్నాను. వెంటనే విత్ఇన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఫోన్ చేసి 24 అవర్స్లో నాకు జీవో కావాలని అడిగాడు. జీవో కాపీ ఇచ్చాడు. అతని దయవల్ల డిగ్రీ కాలేజ్ పెట్టాం. తర్వాత ఒక్కొక్కటి పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ అన్నీ నర్సీపట్నం తీసుకొచ్చాం. ఆఖరి నర్సింగ్ కాలేజ్ సహా. ఇంకేది నా ఉద్దేశం ఏంటంటే, నాకు సంతృప్తి ఏంటంటే, నేను మంత్రి అయిన తర్వాత సింగపూర్ వెళ్ళాను ఒక కాన్ఫరెన్స్కి. సింగపూర్లో 3 రోజులు కాన్ఫరెన్స్ చూసుకొని మళ్ళీ ఇండియా వచ్చేద్దామని ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఫ్లైట్ లేట్ అయితే, అరగంట లేట్ అయితే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. 4 కుర్రోళ్ళు నా దగ్గరకు వచ్చారు. సార్ నమస్కారం సార్ అని. సింగపూర్లో నాకు నమస్కారం పెట్టేవాడు ఎవరో పెట్టాడుకున్నాను. నేను ఎవరో తెలియదు కదా. అది బాబు ఏంటంటే, మేము మీ నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారు కదండి, దాంట్లో ఫస్ట్ బ్యాచ్ మెకానికల్ ఇంజనీర్ మేము 4 పాస్ అయ్యాము. ఇప్పుడు మాకు సింగపూర్ ఇండియన్ ఎయిర్లైన్స్లో మెకానికల్ పోస్ట్ వచ్చి, ఇండియన్ ఎయిర్లైన్స్ మెకానికల్ పోస్ట్ వచ్చాయి, ఇంజనీరింగ్ పోస్ట్ అని చెప్తుంటే ఎంత ఆనందపడ్డారంటే, నర్సీపట్నం చదువుకున్న కుర్రోళ్ళు తాగారండి. చేత ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. నేను మొన్న అమెరికా వెళ్ళాను తెలుగు కాన్ఫరెన్స్కి. 15,000 మంది నన్ను కలిశారు. నేను అక్కడ వారం రోజులు ఉన్నాను. అన్ని స్టేట్లో ఒక్కొక్క రోజుకో స్టేట్ తప్పు తిరిగాను. 15,000 మంది కుర్రోళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కలిశారు. కలిసిన వాళ్ళ గురించి చెప్తాను నేను. కలవని వాళ్ళు లక్షలాది ఉన్నారు అక్కడ అమెరికాలో. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వీళ్ళు అమెరికాలో మంచి మంచి ఇల్లు కట్టుకొని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళదు. నేను మొన్న స్పీకర్స్ కాన్ఫరెన్స్కి చంద్రబాబు గారు నన్ను పంపించారు. అంటే భారతదేశంలో ఉన్న స్పీకర్లు అందరూ వచ్చారు కాన్ఫరెన్స్కి. నేను వెళ్ళాను. అక్కడి నుంచి కాన్ఫరెన్స్ నుంచి లండన్ వెళ్ళాను. నేను లండన్లో 10 రోజులు వారం రోజులు ఉన్నాను.
అక్కడ 150 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నన్ను కలిసిన వాళ్ళు చెప్తాను, నా లాడ్జికి వచ్చి కలిసిన 150 మంది. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు? అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడతారు అన్నది ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆస్తులు ఉంటాయి, పోతాయి. ఆస్తులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఎడ్యుకేషన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నదే నా ధ్యేయం. మరి ఈవేళ లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత పాత వరడు కాకుండా ఏదో కొత్త విధానం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అయ్యాడు, బాగానే చేస్తున్నాడని చెప్పి నేను నాకున్న అనుభవం చూసి బాగానే చేస్తున్నాడని అనిపిస్తుంది. మరి ఈవేళ టీచర్స్ కూడా ఈ స్పోర్ట్స్ అవసరం. టీచర్స్ కాదు, ప్రతి వాడికి అవసరమే. అంటే ఏజ్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ ఆడలేం కాబట్టి దానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మళ్ళీ పిల్లలకి స్పోర్ట్స్. పూర్వం ఇదే హై స్కూల్లో చదువుకున్నాను నేను. అక్కడ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. ఆవిడ మూర్తి మాస్టర్ గారని హెడ్ మాస్టర్ ఉంటారు. మూర్తి గారు బ్రాహ్మణే. అతను కంపల్సరీగా మార్నింగ్ స్టేజ్ ముందు అందరు కుర్రాళ్ళు లైన్గా నుంచి అసెంబ్లీ అవ్వాలి. డెఫినెట్గా విత్ ఇన్ టైం, ఒక్క నిమిషం కూడా వస్తే బయటకు పంపిస్తాడు లేట్ అయితే. సో రాష్ట్రం మొత్తం మీద అన్ని డివిజన్లో ఇవాళ జరుగుతుందని తెలిసింది నాకు, చాలా సంతోషం. తర్వాత ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏమో జిల్లాకి వెళ్తారు, అంతే కదండి. జిల్లాని గెలిచిన వాళ్ళు రాష్ట్రానికి వెళ్తారు, అక్కడ ఉండే బయలు ఆటపోట్లు ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం, ఒక కొత్తదనం. పాత రోజులు ఉండేది, ఇప్పుడు మళ్ళీ కొత్తదనం వచ్చింది. దీన్ని కొనసాగించడం చాలా అవసరం. రెండోది ఏంటంటే యోగా నేర్పండి సార్. ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ళు యోగా ఉన్నారు, బాగా చేస్తారు. మన పల్లెటూరులో కూడా యోగా చేసే కుర్రాళ్ళు ఉన్నారు. వాడికి రోజుకి 1 గంట రమ్మనండి. నెల రోజులకి 30 గంటలు ఆదివారాలు తీసేయండి, మిగతా రోజులు 25 రోజులు వస్తాయి. ఆడు 25 రోజులకి రోజుకి ఎంత చెప్పి ఆ కుర్రాడు పెట్టండి. ఆడు వచ్చిన తర్వాత ప్రతి ఉదయం పిల్లలు స్కూల్కి వచ్చినండి ఒక అరగంట యోగా చేయించండి. ఈవేళ నర్సీపట్నంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ అని గ్రాంట్ ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళకి. ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్ దేనికో దానికి సొసైటీకి ఖర్చు పెట్టాలి. నా ఫ్రెండ్స్ అంతా 30 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు ఈ 2 సంవత్సరాలు బట్టి సుమారు 4-5 కోట్లు సిఎస్ గ్రాంట్ ఇచ్చారు. అంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి, ప్రెస్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తాను. ఇందాక హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి చెప్పారు. నియోజకవర్గంలో 38 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 38 హై స్కూల్స్కి సిఎస్ఆర్ గ్రాంట్ అడిగాను మా ఫ్రెండ్స్ని. ఒక్కొక్క హై స్కూల్కి ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క హై స్కూల్కి 5 లక్షల రూపాయలు ఇస్తారు. 38 × 5 ఇచ్చి బాధ్యత నాది. ఒక 2-3 నెలల్లోనే ఒక డబ్బు వస్తుంది, నేను ఇస్తాను. ఇక్కడ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, వాలీబాల్, క్రికెట్, షటిల్, అటువంటి మరీ పెద్ద స్టేడియంకి వెళ్ళేస్తానని చెప్పట్లేదు. గ్రౌండ్ బాగు చేస్తే మీ పిల్లలు ఆడుకోవచ్చు. ఒక్కొక్క హై స్కూల్కి 38 హై స్కూల్కి 5 లక్షలు కూడా ఇస్తాను నేను. అది గ్రౌండ్లు బాగు చేయండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఈ తార్ రోడ్ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి మీ లోపలికి, ఈ లోపల రోడ్డుకి ఇటు కెనాల్స్ పెట్టి కారులోకి వెళ్ళిపోవడానికి బురద లేకుండా నేను డబ్బులు ఇస్తున్నాను. అది దగ్గర చేస్తాను. మేడం గారు అడిగారు ఇస్తానమ్మని చెప్పాను. ఆల్రెడీ లెటర్ రాసి కలెక్టర్ గారు 15 దానికి డబ్బులు ఇస్తున్నారు. అక్కడి నుంచి తార్ రోడ్ నుంచి ఇక్కడి వరకు లోపల ఇటు అటు డ్రైనేజ్ ఇస్తాను, పదిస్తాను. అది కూడా చేయించాను. 21వ తారీఖున మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో సాయంత్రం 4 గంటలకి వరల్డ్ మెడిటేషన్ డే.
అంతే కదా, మెడిటేషన్ కదా, వరల్డ్ మెడిటేషన్ వరల్డ్ అవుతుంది. దానికి నేను నర్సీపాటలో ఏర్పాటు చేస్తున్నాను. మన స్కూల్ పిల్లల్ని ఆ రోజు మెడిటేషన్కి 9th 10th పిల్లల్ని ఆ మెడిటేషన్ ట్రైనర్ తీసుకురావాలి. అందరూ వద్దు, స్కూల్కి 50 మంది వస్తే పైన హైదరాబాద్ నుంచి మెడిటేషన్ గురువు గారు వస్తున్నారు. వాళ్ళ చేత 1 గంట జ్ఞానం చేస్తే, ఉదయం లేచిన వెంటనే ఒక 15 నిమిషాలు జ్ఞానం చేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అది అలవాటు చేద్దాం. నేర్చుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని 10 మంది చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒక మంచి కార్యక్రమం పిలిచారు. టీచర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.